కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నిత్యమైన శిక్ష గురించి మనం తెలుసుకోవాలి. నిత్య శిక్ష అంటే ఇటర్నల్ పనిష్మెంట్ అని అంటారు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనాలలో ఉన్న సందర్భం. ఏలీ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు, అనగా ఏలీకి తెలిసి కూడా వారిని అడ్డగించలేదు, వారిని సరిచేయలేదు, క్రమబద్ధీకరించలేదు, క్రమశిక్షణలో పెట్టలేదు, హెచ్చరించలేదు. కాబట్టి అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించుదును అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నేను అతనికి తెలియచేస్తూ ఉన్నానని చెప్పని అంటున్నాడు. దేవుడు సమూయేలుతో చెప్పిన మాటలు ఇవి. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితని నిర్ణయించితని చెప్తున్నాడు. అంటే క్షమించడానికి, క్షమించబడడానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థం అవుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత దేవుడు కూడా క్షమించడు. దేవుడు అంతటి వాడు కూడా శిక్షించడానికి ఇష్టపడతాడు, కానీ రక్షించడానికి, ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఆయన ఇష్టపడడు. నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు వినడానికి ఇష్టపడినటువంటి స్టేజ్కి నువ్వు రాకూడదు నాయన. అసలు ఆ స్టేజ్కి మీరు వెళ్ళకూడదండి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొర్రపెట్టినా, ఎంతగా నీ హృదయాన్ని కుమ్మరించినా సరే నిన్ను ఇష్టపడినటువంటి, నిన్ను అసహించుకునేటువంటి ఆ స్టేజ్కి నువ్వు రాకూడదు. ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఆ స్టేజ్కి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయనకు భయపడట్లేదని, ఆయనకు లోబడట్లేదని, ఆయనకు విధేయత చూపించట్లేదని, నువ్వు సణుగుతూ గొణుగుతూ బతుకుతున్నావు అని, నీ జీవితంలో ఒక ప్రార్థన నియమావళి లేదు అని, ఒక క్రమబద్ధత లేదు అని, ఒక తీర్మానము లేదు అని, దేవుని మీద ప్రేమ లేదని, ఆయనంటే భయం లేదని అనేక అర్థం. ఎన్ని చెప్పినా, ఎంత పెద్ద లిస్ట్ చెప్పినా ఇవే అర్థం. కాబట్టి నిత్య నరకం ఉంది, నిత్య జీవము ఉన్నది. మీకు నిత్య జీవము కావాలో, నిత్య నరకము కావాలో, చాయిస్ ఈజ్ యువర్స్ అండి. ఆప్షన్స్ మీ ఎదుట పెట్టాము, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పని దేవుడు అంటున్నాడు. ఆయన ఫోర్స్ చేయట్లేదు. నువ్వు తప్పకుండా రక్షింపబడాలి అని అంటున్నాడు, కానీ నువ్వు తప్పకుండా శిక్షింపబడాలి అనట్లేదు. నరకము మనుషుల కొరకు ఏర్పాటు చేయబడినది కాదు, ఏర్పరచబడినది కాదు. అది దేవదూతలు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగి శపించబడి త్రోయబడినారో, త్రోసివేయబడినారో, పరలోకం నుండి నెట్టివేయబడినారో ఆ లూసిఫర్కు, అతనికి సపోర్ట్ చేసినటువంటి దేవదూతలకు, ఆ చీకటి శక్తులకు, ఆ దయ్యములకు, ఆ ఘట సర్పమునకు, ఆ ఆది సర్పమునకు, ఆ సాతానుకు, వాళ్ళకండి శిక్ష. వారిని శిక్షించడానికి కదా దేవుడు నరకాన్ని ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని రక్షించి పైకి తీసుకెళ్దామని కదా పరలోకాన్ని మీ కొరకు ఏర్పాటు చేశాడు. మరి మీరు నిత్య శిక్షను ఎందుకు మీరు కోరుకుంటున్నారు? నిత్య నరకాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? నిత్యము నశించిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? నిత్య జీవం ఎందుకొద్దు మీకు? నిత్యము జీవించడం, ఎప్పటికీ నువ్వు జీవించి ఉండేటువంటి ఆత్మగా దేవుని సన్నిధిలో ఉండి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఎంత బాగుంటుందో తెలుసు. అక్కడ నిత్య నరకం ఎంత భయంకరంగా ఉండదు మీకు తెలియదండి. చాలా మంది అంటూ ఉంటారు, మనుషులు, ఏంటోరా పెళ్ళైన తర్వాత బతుకంత నరకం అయిపోయింది, ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత బతుకంత నరకం అయిపోయింది. నరకం రా బాబు ట్రాఫిక్. అసలు నిజంగా ఈ బాంబేలో చూస్తే ట్రాఫిక్ నరకం, హైదరాబాద్ లో మరీ నరకం, బెంగళూరు అయితే చెప్పలేవురా బాబు నరకం. అది నరకం కాదండి. అంటే ఇబ్బందిని నరకం అనుకుంటున్నారు. ఈ చిన్నపాటి ఇబ్బంది నీకు నరకంగా ఉంటే అసలు దేవుడు ఇచ్చేటువంటి నరకం ఇంకెంత భయంకరంగా ఉండదో నీకు తెలుసు. కాబట్టి మీరు గమనించండి, నిత్య జీవంలోకి మనం ప్రవేశించవలసిన భారమై ఉన్నాం. అందుకని మనకి దేవుడు ఈ బ్రతుకుని, ఈ జీవమును, ఈ దేహమును, ఒక జీవితాన్ని మనకి ఇచ్చాడు. రియలైజ్ అవ్వాలి. మనం ఆ గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి. రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. చాలా మంది క్రైస్తవుల పిల్లలు చర్చికి రారండి, సంఘానికి రారండి, కూడికలకు రారండి, యూత్ రిట్రీట్స్కి రారండి, సభలకు రారండి, ప్రార్థన చేయరండి, బైబుల్ చదవరండి. వారికి క్రైస్తవ నియమావళి అస్సలు ఉండదండి, ఆ ప్రవర్తన అస్సలు ఉండదండి. వారు వేసుకునే బట్టలను చూస్తే ఎంత రోతగా ఉంటారో, వారి మాటలు ఎంత రోతగా ఉంటాయో, వారి ప్రవర్తన ఎంత నీచంగా ఉంటుందో, వారి జీవన శైలి ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు తెలియదండి. నాకు తెలుసండి, మీకు తెలియదండి నేను అనకూడదు, మీకు కూడా చాలా వరకు తెలుసు. నేనైతే చూసి అలిసిపోయానండి. నాకు చిరాకు చేసిందండి. మనిషిగా నాకే చిరాకు వస్తే దేవుడికి ఇంకెంత చిరాకు రావాలి? ఆయనకి చిరాకు వచ్చేసి ఆ చిరాకు టు ద పవర్ ఆఫ్ చిరాకు ఉగ్రతగా మారుతుంది. ఉగ్రత నీ మీదకి వచ్చిందంటే నువ్వు దేవుని శాపమును తప్పించుకోవడానికి కుదరదు బాబు. నీకు పాప నీకు కూడా కుదరదు చెప్తున్నాను. అమ్మాయిలు కదండి మమ్మల్ని వదిలేస్తాడని దేవుడిని ఎందుకు వదిలేస్తాడండి?
అలా వదలండి. తప్పు చేసిన వాడికి శిక్ష పోలీసులే వేస్తున్నారు, కోర్టే విధిస్తుంది, ఈ సమాజమే విధిస్తుంది, ఒక రాజుగారే విధిస్తాడు. అలాంటిది దేవుడు వదిలేస్తాడా? న్యాయాధిపతులకే న్యాయాధిపతి ఆయన, సైన్యములకు అధిపతి ఆయన, సమాధానంనకు కర్త ఆయన, అల్లరికి కర్త కాడు దేవుడు. ఎందుకు తెలుసుకోవట్లేదు? మనము తెలుసుకోవాలి. నిత్యమైన శిక్షను మనం తప్పించుకోవాలి, నిత్య జీవాన్ని మనం రప్పించుకోవాలి. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవంలోనికి మేము ప్రవేశించే వారమై, అందుకు సమస్త అర్హతలను మేము పొందుకునే వారమై ఉండేలాగా మాకు సహాయం చేయండి ప్రభువా. ఎన్నో సమస్యల నుండి, ఎన్నో అస్వస్థతల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుండి, ఎన్నో అవమానాల నుండి, ఎన్నో అపజయాల నుండి మమ్మల్ని కాచి కాపాడుతూ, రప్పిస్తూ, తప్పిస్తూ ప్రభువా మాకు సమాధానకరంగా ఉన్నటువంటి జీవితాన్ని మీరు ఇస్తున్న విషయాన్ని బట్టి వందనాలు నాయన. ఎన్నో క్రైస్తవ కుటుంబాలలో సమాధానం లేకుండా ఉన్నది ప్రభు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎంతో మంది సంఘ కాపర్లు, పరిచారకులు, స్వార్థికులు స్వార్థపూరితమైనటువంటి సేవన చేస్తూ, డబ్బు కొరకు ఆశపడుతున్నటువంటి సేవన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు సరిచేయండి, సరిదిద్దండి. వారి ఆలోచన సరైనటువంటిది కాదు అన్నటువంటి విషయాన్ని వారికి అర్థమయ్యేలాగా చెప్పి చేసి ప్రభు వారిని మరలా తిరిగి మీ సేవలో వాడుకునండి నాయన. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘంలో సంఘ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకునండి. నైజీరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వారందరూ కూడా ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకుని వల్లే మారి నైజీరియా దేశం అంతటిని కూడా క్రైస్తవ దేశంగా మార్చే విషయమై వారికి సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.